మొత్తం పడేసాడు. రండి ఆ స్కూప్ చూడండి, ఈ సైజ్ చూడండి, ఆ సైజు చూడండి. పట్టుకోండి. ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హవి ఎవరు వచ్చారు నానా? నిద్ర లేసేసరికి నాన్న ఉన్నాడు కదా. నానేనా? నానేనా? కిస్ పెట్టమ్మా, నాన్నకు ఒక కిస్ పెట్టు. నాన్నకు ఒక కిస్ పెట్టే. బంగారం నాకు కాదే, నాకు కాదే, నాన్నకు పెట్టే. ఓ నాన్న బంగారం. నాన్న ఎందుకు వచ్చాడమ్మా? మనల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. వెళ్ళిపోతున్నాం మనం తిరుపతి 4 రోజుల తర్వాత. నాయనమ్మ పెళ్ళికి వెళ్తుంది తిరుపతి. బాయ్ నాయనమ్మ, బాయ్. గొర్రెమందమ్మా, గొర్రెమంది. నానేమంటాడు బాత్రూంలో ఆలోచిస్తున్నాడు ఏంటి? మా ఆయన వెళ్ళిపో, మా ఆయన వెళ్ళిపో. మా ఆయన అవి నిన్నే చెప్పా కాదంట. తాత బండి మీద వెళ్తారు. తీసుకెళ్ళవా బయటికి? కాసేపు ఆగితే వస్తాయి అయ్యగారికి. ఇంకా నిద్ర మొత్తదల్లా. గొర్రెలు ఎక్కడ ఉన్నాయి? గొర్రెలు ఎలా వచ్చింది? గొర్రె ఎలా వచ్చింది చెప్పు. బాయ్ నానా, బాయ్. ఏంటి ఆ చూపేంటి? చేయనీయకుండా పిస్తా పప్పులు నోట్లో పెట్టి హింసిస్తున్నాడు ప్రేమతోటి మా అబ్బాయి. అవునా? గొర్రెమందమ్మా, పెట్టు చిన్నాయనమ్మకి. తినండి. ప్రేమతో పిల్లోడు పెడుతుంటే తినరా? యాపిల్ ముక్కలు పక్కన, క్యారెట్ ముక్కలు ఒక పక్కన. నూనెలో దేవిన గారెలు మా ఆయన వెల్కమ్ హాట్లో డబ్బులు పెట్టి మరీ తెచ్చాడండి. ఇదిగో నూనె. ఏంటి మొక్క ఇక్కడికి వచ్చింది? హాయ్ చెప్పు నాన్న. జారం కూడా పక్కకి నెట్టచ్చు. గొర్రెమందమ్మా, గొర్రెమంది. గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్, నమస్తే చెప్పవా? చెప్పవా? చెప్పను. నీరసం జ్యూస్, క్యారెట్ జ్యూస్ వేస్తున్నా ఇప్పుడే. దానిమ్మకాయలు కూడా అలవబోతున్నాం. తిన్నారేమన్నా? ఏం తిన్నారు? ఇడ్లీలు ఉన్నాయి, తినండి. ఇక్కడ గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నాం మేము. కాఫీ కప్పులు, కప్స్. సాయంత్రం పెళ్ళిలో హడావిడిగా ఉండిద్దనేమో. తాంబూలం ఏం తయారు చేశారు చూస్తారా? మా ఆయన ఎంత కష్టపడుతున్నాడో. ఇంతమంది ఆడాళ్ళ నుండి క్యారెట్లు తురిమిస్తున్నాం ఫ్రెండ్స్. అత్తయ్య
సగ్బియ్యం కడిగా. ఏం చేస్తున్నారంటే సగ్గుబియ్యం కడిగా అంట. సగ్బియ్యం కడిగా జావ కాస్తుందా. కుక్కర్లో అయితే తొందరగా పెడుతుంది. కుక్కర్లో వాటర్ పోసేసి విజిల్స్ పెట్టినాక తర్వాత బెల్లం కలుపుతారా? ఎన్ని విజిల్స్ రావాలి? 3 అయితే చాలు. 20? అంటే ఇటు పెట్టచ్చు కదా. అందరికీ హెల్త్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది. మా అత్తయ్యకి అస్సలు కోలుకోవట్లేదు. ఏం తింటున్నా కూడా రికవరీ అవ్వడం లేదనమాట. అసలు ఎందుకంత నీరసమైపోతున్నారో అర్థం కావట్లేదు. లెగవాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు. కళ్ళంతా తిరుగుతున్నాయి, బ్లర్గా ఉందని చెప్తున్నారు. మాకు చాలా భయంగా ఉంది. ఇంకా నేను రేపు వెళ్ళిపోతాను రిటర్న్. మా వారు వచ్చారు ఈరోజు, అందుకని మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇప్పటికే నేను విజయవాడ వచ్చి 1 మంత్ అయిపోతుంది. ఇంకా ఉంటే మా వారి హెల్త్ కూడా అప్సెట్ అయిపోతుంది కదా, అందుకని ఇంకా వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాము. వెళ్ళాలని లేదు, మా అత్తయ్యకి బాగాలేదు, కానీ తప్పట్లేదు. నేను మా అత్తయ్యని రమ్మన్నాను, మేము తీసుకెళ్తామంటే వద్దు, నువ్వు బాబుతో ఇబ్బంది పడతావు, మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఇక్కడైతే మావయ్య ఉంటారు చూసుకుంటారు, చిన్న అత్తయ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ వీక్లో వాళ్ళ కోడలు వచ్చేస్తుంది, మనవరాళ్ళందరూ వచ్చేస్తారు. సో మా చిన్న అత్తయ్య కూడా ఇంకా కాలు కూడా సెట్ అయిపోయింది. ఇంకా అందుకనే చాలామంది ఎందుకు ఉంటున్నారు అంటున్నారు కదా, కాలు ఆపరేషన్ అయింది, అందుకే మా ఇంట్లో ఉంటున్నారు. నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంక ఇక్కడ కిచెన్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోయింది. బాబుని మా వారు పట్టుకున్నారు, ఇంకా నేను ఇక్కడ పని చేసేసుకుంటున్నాను, వంట కూడా చేస్తున్నాను. ఇందాక మా వారు క్యారెట్ తురిమేశారు కదా, ఇంకా క్యారెట్ కూర అయితే వండేస్తున్నాను. ఇంకా సగ్గుబియ్యం జావలోకి బెల్లం అది కూడా కొట్టి వేసేస్తున్నాను. మా వారు టైం ఉంటే మాత్రము చాలా హెల్ప్ చేస్తారండి మాకు. అసలు నేను ఎందుకు చేయాలి, నేను చేయను, అలా ఏమనరు, నీకు ఏమన్నా హెల్ప్ చేయాలా అని చెప్పి అడుగుతూనే ఉంటారు నన్నైనా, మా అత్తయ్యనైనా, ఎవరినైనా సరే. ఇంక ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఇంకా షింక్లో చాలా అంట్లు ఉండిపోయాయి. రోజు పాపం మా చిన్న అత్తయ్య తోమేస్తున్నారు. నేను అన్నాను, వద్దు నేను తోముతానులేండి, మీరు కూర్చోండి, నేను ఇవన్నీ చేసేస్తాను. నాకేంటంటే హవీని ఎవరైనా చూసుకుంటే చాలు, నేను ఎంత పని అయినా చేసేస్తాను. నాకు అలాగ పని చేయకుండా కూర్చోవాలని అలా ఏం అనిపించదు. అంటే నాకు హెల్త్ బాగోకపోతే చేయనండి, అంటే నాకు ఇంకా బాడీ సపోర్ట్ చేయదు కాబట్టి. ఇంకా మా చిన్నత్తయ్య ఉన్నారు కాబట్టి, నిజంగా ఈ 15 రోజుల నుంచి మా చిన్నత్తయ్య ఉన్నారు కాబట్టే మా ఇంట్లో కొంచెమైనా పనులు అవుతూ ఉన్నాయి. మా అత్తయ్యకి బాగాలేదు, నాకు బాగాలేదు, హవికి బాగాలేదు. చాలా వరకు మా చిన్నత్తయ్య హెల్ప్ చేశారండి. నేను చేయను, నేను ఎందుకు చేయాలని అస్సలు అనుకోరు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను బయటకు వెళ్ళి మిషన్ అయిపోయింది, బట్టలు ఆరేస్తానని చెప్పి బట్టలు ఆరేయడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా కిచెన్ కూడా చాలా చండాలంగా అయిపోయిందండి. అంటే అంతే కదా, ఇంకా అంతా నీట్గా సర్దుకోలేం కదా ఈ బాగోలేని దాని మీద. ఒక్కరోజు కొన్ని రోజులు ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఇల్లు లాగే ఉండదు, నిజం కదా. ఇక్కడంతా కూడా నా వల్ల అయినంత వరకు నేను అంతా సర్దేసి షింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసి వంట చేసేసాను. ఇంక ఈరోజు మా చిన్న ఆడబడుచు వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇంకా మా వారు కూడా వచ్చారు, బాబుని మా అత్తయ్యకి కూడా బాగాలేదు కదా చూద్దామని చెప్పి. మా చిన్న ఆడబడుచు వాళ్ళది వచ్చేసి ఇక్కడేనండి, మాకు ఒక 10 minutes దూరంలో ఉంటారు. నేను అప్పుడు కాశీ నుండి వచ్చినాక కాలభైరవ పూజ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళాం కదా వాళ్ళనమాట. ఇంకా మోక్షియాను మా చిన్న ఆడబిడ్డ వస్తారు. రిషికేమో స్కూల్ ఉంది, రిషి ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఇంకా రిషి రాలేదు. ఇంకా మాకు ఈవినింగ్ పెళ్ళి కూడా ఉంది. మాది ఆల్రెడీ మార్నింగ్ అత్తయ్య వాళ్ళు పెళ్లి కూతురు చేయడానికి అని వెళ్ళారు. మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిదండి, ఇక్కడే ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్. చాలా తిట్టాలనుకుంటున్నారు మిమ్మల్ని, నేను దొరికాను ఎలకని. ఆడమ్మా, ఆడవి ఆడు, కిందకి ఆడుకుంటున్నావు మాతోటి. అవునా, నువ్వు నాన్న కొడుకువా కాదా, అమ్మ కొడుకువా? లైట్ ఎలగట్లేదంట. నువ్వు ఆడమ్మా, నువ్వే ఇగో ఇడ్జుడు, ఇదిగో కింద పడే, వదిలే, గట్టిగా పట్టుకుంటున్నాడు.
దాన్ని అంటారు సాడిస్ట్ అని. నన్ను సాడిస్ట్ అంటున్న తండ్రి కొడుకు. సాడిజం చూపిస్తా సాడిస్ట్ అనొద్దు అంటున్న పిల్ల. వీళ్ళు నవ్వుతున్నారు. ఏనా నువ్వు కూడా అంటావా? నోరు వస్తే అది పడేసాడు చూసావా? ఆడేస్తాడని అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసాడు. ఏయమ్మా ఆయన ఆడుకుంటున్నాడు చూసారా? అయ్యో పడుకోండి 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 పడుకోండి. ఇగో ఇప్పుడు నాయనమ్మకి ఏం నిజంగానే వేసాడు. సూపర్. ఇప్పుడు చిన్న ఆయనమ్మకి మొత్తం పడేశాడు. నేను ఇందాకే చెప్పాను ఇప్పుడు పోయినాయి అంటే నువ్వు అనడం వల్లే పోయినాయి. నాకు తెలిసిపోతాయి అందుకే. అయ్యయ్యో అయ్యా ఇప్పుడు కాసేపు బాగా అటే అతున్నాడు. వెరీ గుడ్ నానా. పట్టుకోండి పట్టుకోండి. ఇంకా పనంతా కూడా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాము. అంతలోపు అదిగోండి మా ఆడబిడ్డ వాళ్ళు మోక్షి కూడా వచ్చారు. వాళ్ళు కొంచెం వీడియోకి షైగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఎక్కువగా తీనండి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, అలా అని చెప్పి తీయొద్దు మా వీడియోలు పెట్టద్దు అలా ఏం అనర్లే, కానీ కొంచెం ఇబ్బంది పడతారు. అది మనమే అర్థం చేసుకోవాలి. ఇంక ఇక్కడ వాళ్ళు ఏదో అడుగుతుంటే తలడ్డం గూపేస్తున్నాడు. వెళ్ళమంటే వెళ్ళడు, కొత్తగా ఉంటే అసలు వెళ్ళడు. ఇప్పుడే కొంచెం అలవాటు అవుతుంది, ఇంకా వెళ్తా ఉన్నాడు. దేని చూడడానికి డాక్టర్ వచ్చారు. ఇంకా హెల్త్ అసలు సెట్ కావట్లేదంటే ఇంజక్షన్ అయితే చేశారు. ఇంకో ఇప్పుడు అనుకోనే మళ్ళీ నైట్ ఇల్లు వెళ్ళిపోతారు. మార్నింగ్ ఇల్లు వెళ్ళిపోయిన తర్వాత మామూలు సరి ఆ పప్పు ఆడదామమ్మా. ఏది ఇలా కూర్చున్నా ఎలా పక్కన కూర్చున్నాను. తాగండి. బీట్రూట్ జ్యూస్ ఎవరైనా తాగుతారా? కదా అత్తయ్య. సరే బకెట్ తీసుకొస్తా, ఇక్కడ పెడతాను. కక్కితే కక్కేవాళ్ళు అసలు అది మొత్తం తాగుతుంది. ఇక్కడ పెడతాను. ఎలా పడితే అలా నీళ్ళు వేసి చేస్తారంట. అత్తయ్యకి ఎంత కోపం వస్తుంది తెలుసా మీ మీద. చీనా వెయిట్ ఏం కనపడదు అక్కడ. వెయిట్ చూపించిన ఏమన్నా లావు ఉన్నాడా దిష్టి పెట్టడానికి పక్కోడు అనుకుంటారు. తీసే మిషన్ మీద లేగు, నువ్వు లేగువమ్మా. అదేదో ఆడుకునేది అనుకుంటున్నాడు. నాన్న కాలేసారా? తీసా ఆయన కూడా డాన్స్ చేస్తున్నాడు. చిన్నాయనమ్మ విన్యాసాలు ఇవాళ ఎంత చూసినా రేపటి ఉన్నాం మనం. ఏంటి ఇది గౌడ్ అంటే ఆ వయసు అంతా మీ అత్తేసే యాక్షన్
పుట్టారు అంటారు. వేస్తారు, ఎందుకు వేసుకోరు? ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది హీరోయిన్, ఆమె వేసుకోవట్లేదా? సినిమా యాక్టర్ లాగా. ఏయ్ ఏయ్ రెడీ అవ్వా, టైం అయింది. నానా టైం అయింది, వెళ్దామా? పెన్ను పెన్ను పెళ్ళికి వెళ్దామా? పెన్ను పెళ్ళికి పెళ్లి చేసుకుంటావా? అవి పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? చేసుకోనా, కోడలు వచ్చిద్ది. వెళ్దామా? పెళ్లి చేసుకుంటావా? కొడతావా అలాగా? అరే ఏయ్ బాబు పిల్లలు చేసుకుంటావా? కాంపిటీషన్, ఒకరి తర్వాత ఒకళ్ళం పోటీలు పడి వీడియోలు తీస్తాం. అందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయాక నేను రెడీ కాకముందే హవిని రెడీ చేశాను. హవి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మేమందరం కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. మెయిన్గా నేను రెడీ అవ్వాలంటే హవి పడుకుంటేనే కుదురుతుంది. ఇంకా శారీ అదంతా కట్టుకునే అంత ఓపిక లేదు. ఇది వచ్చేసి నా మ్యారేజ్ అయిన ఒక 3rd ఇయర్లో మాకు నోములు ఉన్నాయన్నమాట. నోములకి మేము మా అమ్మ వాళ్ళ తరపున ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. అప్పట్లోనే ఇది 2000 ఏమో పడింది. బీసెంట్ రోడ్లో తీసుకున్నాము. ఈ డ్రెస్ నాకు చాలా నచ్చుతుంది. ఈ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంటుంది. ఇంక మా అత్తయ్య అన్నారు ఇది వేసుకో బాగుంటుంది అని చెప్పి. ఇక అందుకే సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. హెవీగా అయితే ఏం రెడీ కాలేదు. బాబుతో హెవీగా రెడీ అవ్వడం కూడా చాలా కష్టమే కదా. శారీ కట్టుకోవాలి, జ్యువెలరీ పెట్టుకోవాలి, ఇదంతా ఎందుకులని ఇలా రెడీ. ఎలా ఉంది నా లుక్ చెప్పండి. అందరూ రెడీ ఏం చేయాలి? చక్రాలు ఆయన చక్రాలు తినేసి ఫోన్ తీసుకుంటున్నాడు. బొజ్జున్నావా? ఉంగరాలు నాన్న ఉంచుకో, సూపర్గా ఉన్నాయి. నాన్న కమ్ నాన్న కొడుకులు మ్యాచింగా తీసుకో, నీకోసం ఏడుస్తున్నాడు. నేను పెట్టుకోను. ఓ తల్లే, ఎందుకే దగ్గు వస్తుంది నీకు? ఏంటి? అవునా బంగారం? కదా అందరూ పడుతున్నారు. మిల్క్ షేకా? ఎంట్రన్స్లో మేము లోనికి వెళ్ళకుండా ఇదిగోండి. ఆయన తాగుతావా? వద్దమ్మా, చాలా వస్తామన్నా దగ్గరికి. ఆడు మూతి పెడుతున్నాడు అసలు లేకుండా. అసలు ఆడి చేత తాగేస్తావు.
ఫస్ట్ రాగానే ఇప్పుడు రిసెప్షన్ అయితే జరుగుతుంది. నైట్ 11 o'clockకి మ్యారేజ్. ఇంకా ఆ టైంలో అంటే కుదరదు. ఇక్కడ స్టేజ్ లాగా వేస్తే చిన్నపిల్లలు భలే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా కంటిన్యూస్గా బ్యాండ్ మోగుతూనే ఉంది. ఇంకా ఫస్ట్ వెళ్ళి మేము అక్కడ వధూవరులతో ఫోటో దిగేసి కిందకు వచ్చి ఇక్కడ కూర్చున్నాము. చాలాసేపు కూర్చున్నాము. ఇంకా అలాగ చూస్తూ ఉన్నాము. మ్యారేజ్ అంటే చాలా బాగుంటుంది కదా, అప్పుడప్పుడే న్యూ బిగినింగ్స్ అంతా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అవి నేను మా వారు చక్కగా కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పాప అయితే వచ్చి తీసుకెళ్తానంటే అస్సలకి వెళ్ళనంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఆయింది ఇంకా ఫీడింగ్ కోసం అనమాట. ఇక్కడ ఏడుపు నాకు చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఈవిడ వచ్చేసి మేయర్ అండి, విజయవాడ మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు. మా మావయ్యకి తెలుసు, మా ఫంక్షన్స్ అన్నిటికి కూడా వస్తారు. ఇంకా అలాగా కొంచెం మాట్లాడేసి పలకరించేసాము. ఇంకా మా మావయ్యకి ఇచ్చేసాను నేను హవీని. ఇచ్చేసి ఇంకా ఇక్కడ భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ బంత్లోనే కూర్చున్నప్పటికీ 8:30 అయింది. అంటే బాబు తినాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతే ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కూర్చునిపోయాము. ఇంకిక్కడ మెనూలోకి ఫస్ట్ బొబ్బట్టు వేశారు. దీని లోపలంతా పొడి డ్రైగా ఉంది. మా మావయ్య తెస్తారు. అసలు అవి వేడివేడిగా భలే ఉంటాయి బొబ్బట్లు. ఇంకా మిగిలినవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదొక స్వీట్ వేశారు అండ్ బజ్జీ వేశారు. ఈ రోల్ కూడా చాలా బాగుంది. ఇంకా దానిలో కానీ టమాటా కెచప్ వేశారు. ఫ్రై, పప్పు పప్పు నాకు బాగా నచ్చింది. అండ్ ఈ పలావు అండ్ ఆ కర్రీ కూడా బాగా నచ్చింది. అది వచ్చి బీరకాయ ఖైమా కూర అంట, ఏదో వెరైటీగా ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా అప్పడం అని నెయ్యి వేశారు. చాలా చాలా బాగున్నాయి వంటలు. భోజనం సంతృప్తిగా చేసిన తర్వాత ఇలా బయటకు వచ్చాము హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియాలో. ఆ రోజు సాటర్డే అవడం వల్ల భోజనాలతో పాటు టిఫిన్ సెక్షన్ కూడా ఉంది. ఇడ్లీ అన్నీ కూడా ఉన్నాయి. అసలు ఏం పెడుతున్నారు ఏంటి అనేది మేము అసలు చూడలేదు. అప్పటికే కడుపు ఫుల్గా ఉంది. ఇంకా అందుకే అసలు ఆ సెక్షన్కే వెళ్ళలేదు. ఇంక ఇక్కడ హవీ అయితే అసలు రెక్కలు వచ్చిన పక్షే అసలు చూడండి, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. నేను కూడా కాసేపట్లో కిందకు వదిలేసాను అనమాట. అలాగ మనము పట్టుకునే ఉన్నా వాళ్ళకి ఫ్రీగా అనిపించదు కదా అని చెప్పి. కాకపోతే అటు సైడ్ కొంచెము స్టవ్లు అవి ఉన్నాయి. మళ్ళీ అటు ఎక్కడికి వెళ్తాడో అని భయము. సరే వదిలేస్తేనేమో వాళ్ళ గ్లాసులు లాగుతాడు, అటు వెళ్తాడు. ఆయన ఇష్టం అనమాట, పండగ చేసుకుంటున్నాడు. నాకైతే ఒకటే టెన్షన్. అండ్ నా ఫ్రాక్ ఎలా ఉంది, మేమందరం ఎలా రెడీ అయ్యామనేది కూడా ఖచ్చితంగా మాకు చెప్పండి కామెంట్స్లో. కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. నాకు మానస అనే సిస్టరు ప్రతిరోజు కూడా ఫస్ట్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకొకరు చేస్తున్నారు కానీ వాళ్ళ పేరు నాకు తెలియదు. కుదిరితే మీ పేరు చెప్పండి. యూజర్ నేమ్ చాలా వెరైటీగా ఉంది, దానివల్ల నేను ఆ యూజర్ నేమ్ కూడా చెప్పలేకపోతున్నాను. ఇక్కడ చూడండి పట్టుకున్నానంట. పీకే నాన్నమ్మ కాలు పీకేసే ఇట్లా ఏంటది ఎరగొడతావా? నాకేం తెలుసు. అయ్యా పెళ్లి కొడుకు ఇట్రా, పెళ్లి చేస్తారా నీకు? పెళ్లి చేసుకుంటావా పెళ్ళి? ఎవరినే మొత్తం
ఇప్పుడు కూడా కప్పుల్లో. బాగోకపోయినా దగ్గుతా ఐస్ క్రీమ్ తింటున్నారు. టాబ్లెట్లు ఉన్నాయా? పర్వాలేదు, తినచ్చా? అయ్యయ్యో, ఇట్రండి మీ ఇద్దరు. ఆ స్కూప్ చూడండి, సైజ్ చూడండి, ఆ సైజు చూడండి. అది ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. అప్పటికే టైం 10 o'clock అయింది. రేపు మార్నింగ్ మళ్ళీ మాకు జర్నీ మధ్యాహ్నమే. ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పడుకుంటామో. అయ్యే నిజమైన అవతారాలు. ఏ ఎలా నిద్రపోవాలి చెప్పు నాయనమ్మ, ఎలా నిద్రపోవాలమ్మా? ఏడకు జార. అగో తిడుతున్నాడు చూడండి. ఎవరికి మంచి నీళ్ళు కావాలి? బాహుబలి ఆయన తీసుకెళ్తాడు. ఆహా, మళ్ళా మొయ్యాలి. భగవంతుడా, తాగనీట్లా తాగనీట్లా పట్టుకొని ఇట్లా అసలు వాటర్ తాగని అమ్మా. కొంచెం తగ్గితే బరువు తగ్గిద్ది. ఇదిగో వద్దండి ఇప్పుడు. సంకం పెట్టు, పట్టుకొస్తాడు. పడిపోతావు. పడిపోతాడు. మీరు వస్తే ఆపేసి పెట్టమ్మా. ప్లీజ్ అవి ఇందులో పెట్టేసాను. ఇందులో పెట్టు. విడిగా కూడా పెట్టడు. ఆయన నాన్న కొడుకు, అమ్మ కొడుకు కాదు. అవి మళ్ళీ కళ్ళదూరి కళ్ళదూరి అయ్యో 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 కళ్యాణియమ్మా నాకి నాకి నువ్వు కళ్యాణ్ పెడుతురా, కళ పెట్టు. నేను ఎట్లా కూర్చున్నాను? కళ్యాణ్ ఎందుకు దాని మీద కూర్చున్నావు? కార్నర్లు తగ్గుతాయి. ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టు దాని కళ్యాణ్ పెడుతురా. ముద్దు పెట్టమ్మా. ఇంకా కొడుతున్నావా అసలు? చూసి ఎలా కనపడుతున్నాయి. ఒక ముద్దు పెట్టాలంటే మీ దెబ్బలు కొట్టాలా? మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టా, మళ్ళీ మళ్ళీ ఇచ్చుతున్నాడు. ఇసి పెట్టే, గిచ్చకూడదు. ఇసి పెట్టాలి. అది గుడ్ బాయ్. ఇప్పుడు తీసుకో. సరే బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్ చెప్పు. అత్తకి బాయ్ చెప్పు. అటు బాయ్ చెప్పు. హవి హవి బాయ్ చెప్పమ్మా.
నేను నిద్రపోయా అవి ఫ్రమ్ మై వాయిస్ hermit. They all stayed at his hermit. నీ ఫోన్ ఏది? సార్ నీ మొహం చూడు, నీ మొహం కింద చూడు. ఏంటి ప్రతిసారి ఇదే పేస్ ఇస్తావా? ఎట్లా? హౌ 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 బాయ్ నాన్న, గుడ్ నైట్. హ్యాపీ బాయ్ చెప్పు. బాయ్, టాటా, సీ యూ. లక్కీ టక్ స్టార్.